నేను కూడా వారికి చెప్పాను, ఇప్పటికే రాజకీయంగా కక్ష సాధింపుతో శీలాన్ని హననం చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది, నేను మాట్లాడాల్సిందే అని చెప్పని అంటే, మీరు ఒకటే వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది ఉంది, మీ భార్యకి బెయిల్ ముఖ్యమా, నీ రాజకీయ శీలం కాపాడుకోవడం ముఖ్యమా అనేది నువ్వు డిసైడ్ చేసుకోమని చెప్పని లీడర్లు గట్టిగా నాతో చెప్పిన దాని మీద 30 ఏళ్ళుగా నన్ను నమ్ముకుని నా ఇంటికి అడుగుపెట్టినటువంటి నా ఇంటి ఇల్లాలకి ఆవిడ ఏ రోజు రాజకీయాల్లోకి తొంగి కూడా చూడనటువంటి, దేవుడు పూజలు తప్పితే మరొక వ్యాపకం కూడా లేనటువంటి ఆవిడ మీద నన్ను చేసుకున్న పాపానికి ఎంత ఆవిడ వ్యక్తిత్వాన్ని, నిజంగా అదృష్టం ఆవిడ ఆత్మహత్య చేసుకోకుండా మిగిలి ఉంటాం, ఎంత నీచంగా ఆవిడ క్యారెక్టర్ని అసాసిన్ చేస్తూ, నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టానంటే రాత్రికో పొద్దున్నే టీడీపీ జనసేన అఫీషియల్ వాళ్ళ తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడే యూట్యూబర్స్ ఎంత అసభ్య పదజాలంతో ఎంత అసహ్యంగా ఆవిడ గురించి పోస్టులు పెట్టేవాళ్ళు అంటే రాజకీయాల్లోకి వచ్చాక ఇంత అసహ్యంగా దిగజారిన పరిస్థితులు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈడు గట్టిగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయన్ని కొంగదీయాలంటే ఇంట్లో వాళ్ళని అటాక్ చేస్తే ఈడు మాంతాడనేది ఎత్తుగడగా ఇంత నీచంగా ఉన్న పరిస్థితుల్లో అంటే ఆవిడకి ఏమి ఇచ్చాను అంటే, మా గురించి కుటుంబం గురించి నా భార్య గురించి తెలవనోడు ఏం మాట్లాడుకుంటాడు, ఏమని మాట్లాడుకుంటారు? నిజమే యూట్యూబ్లో వస్తే అంతే కదా, నిజమేమోనే కదా. చివరికి నన్ను చేసుకున్న పాపానికి చివరికి ఆ కళంకం, ఆ నిందలు, ఆ బురద కూడా అంటే ఈ దిక్కుమాలిన రాజకీయాల్లో నేను తిరగటం వల్ల ఆ రకంగా చేసి ఇవాళ